వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి భారీ షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ రఘురామరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి. చంద్రబాబుపై పెట్టిన కేసులు కోర్టులో నిలబడవన్న కన్నా లక్ష్మీనారాయణ. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదన్న విషయాన్ని గుర్తు చేసిన కన్నా. విశాఖలో అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమన్న టీడీపీ మహిళా నేతలు. వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లాలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గం మండలం అధ్యక్షులు, మహేశ్వరం మండలం ఎంపీపీ రఘుమారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సిఐడి అధికారులు ముందుగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదన్న విషయాన్ని కన్నా గుర్తు చేశారు. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చారన్న ఆయన ఇది ముమ్మాటికి తప్పుడు కేసని వెల్లడించారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి వేధించడం సీఎం జగన్ కు అలవాటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే దీనిపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా కూడా కాదు, ఒక సలహా చెప్పాడని చెప్పేసి సొంత పార్టీ ఎంపీనే అర్ధరాత్రి అరెస్ట్ చేయించి కొట్టిన సందర్భం చూసాం. విశాఖపట్నం ఎంపీ రాష్ట్రంలో నేను ఇంక వ్యాపారం చేసుకోలేదు, నేను సొంత పార్టీ ఎంపీనే విశాఖపట్నం వదిలి హైదరాబాద్ పారిపోయిన సందర్భం చూసినటువంటి పరిస్థితి. అందుకనే తన సైకో అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే సైకో ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టి, ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే చూసి పైశాచిక ఆనందం పొందేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడిని సైకో అంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా 100కి 100 పాళ్ళు 1% కూడా దాంట్లో తేడా లేకుండా సైకోగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా పోలీసు ద్వారా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక మంచి పథకాన్ని, స్కిల్ డెవలప్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు 2013లోనే గుజరాత్లో ప్రారంభించినటువంటి సంస్థ. మన అధికారులు గుజరాత్ వెళ్ళారు, దాన్ని పరిశీలించారు, స్టడీ చేశారు. ఇది మంచి స్కీము, టేకప్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే టేకప్ చేసినటువంటి సంస్థ. దీని ద్వారా 2,13,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 2,13,000 మందిలో 70,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఏపీ జైళ్ల శాఖ సంయుక్తంగా విశాఖలో 2 రోజులుగా నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రధానంగా వర్చువల్ విధానంలో కోర్టు కేసుల విచారణను ప్రారంభించిన తొలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. Alternative methods for de-addictions, and there should be a de-addiction centers inside the prisons, and training of the jail staff on the psychology test or tools should be used at the time of admission of the prisoner to gauge the status of addictions and appropriate time. There is a Tamil Nadu model which everybody wants. Tamil Nadu model which has a psychologist, counselor, and a separate wing should be established in each prison to keep staff should be trained adequately. So the third section is regarding the use of technology in correction. Thank you very much, sir. Jai Hind. Vanitha Ji, Director General of Prisons and Correctional Services, Andhra Pradesh, all the stakeholders. So the 8th National Conference of the Heads of Prisons of States and UTs has been organized by the BPRLE in active collaboration with the Andhra Pradesh Prisons Department. Our gratitude to them. And the theme that we have given to ourselves is prisons and correctional prisons with the use of the latest technology. The drafting of Ms. Kaneti Vanitha Ji also addressed the August gathering yesterday. So, interest in the issues pertaining to the prisons and correctional administration. I am also grateful to the Honourable Minister. The Honorable Home Minister of Andhra Pradesh to kindly present. Now I request the Honorable Sir to kindly give his valuable address to this August Heads of the prisons of various states. Federal Prison Administration, unity to reformative approach. Your insights will be guiding light. I also extend our gratitude and thanks to Honorable Home Minister of Andhra Pradesh and valedictory session of this conference. He has been very supportive of the issues of us who have taken part in this conference. And special thanks, thoughtful questions and passionate discussions, even in the breakout sessions, have been lifeblood of this conference. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమని టీడీపీ మహిళా సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంతలో మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వీరి నిరసన సమాచారం తెలుసుకున్న రూరల్ సీఏ సత్యనారాయణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. చెప్పండి మా నేను చెప్తాను మళ్ళీ చెప్పండి. మాకేం లేదు సార్, మా నాయకుడు జైల్లో ఉండాలి. ఇక్కడ సార్, సార్
రోడ్డు పైన అంటే ప్రొసీజర్ ఫాలో కాలేదు మీరైనా? మేము చేస్తాం సార్. మేము పక్కన ఉంటే కూడా ఎదగపోయి బొక్కల్లోకి వేస్తారా సార్? మా అన్నదమ్ములు అందరూ ఎదగపోయి మీరు ఏమన్నా పర్మిషన్ మేము పర్మిషన్ అనుకున్నా కూడా మా మగవాళ్ళు పర్మిషన్ పోయినా కూడా ఎత్తిపోయి వేస్తారా సార్? పర్మిషన్ అంటే ఇవ్వలేదు మాకు అక్కడే కాదు సార్. మేము పర్మిషన్ ఇప్పుడు మీరు ఇస్తానంటే మేము వచ్చినాం సార్. మీరు తీపిస్తారనే మేము వచ్చినాం, అంతేగాని మా మీరు చెప్తే మేము వచ్చినాం, అంతేగాని మా నాయకుడు జైల్లో ఉంటే కనీసం మేము కార్యకర్తలు కౌన్సిలర్లు కనీసం నిర్ణయం తెలుసుకునే అధికారం కూడా లేదా? కనీసం రిప్రజెంటేటివ్ కూడా చేయలేదు. నిరాదీక్ష చేస్తే పర్మిషన్ లేదన్నారు ఎవరు? వైలేకన్నా చూసినారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు ఇచ్చి పర్మిషన్ ప్రాణత్యాగం చేసి పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. మాకు కూడా వయసు అయిపోయింది. మేము ఎందుకు లేదు మేము కాదు, మోకాళ్ళు ఎక్కామండి. మేము ఎందుకు ఎక్కినాం? మా నాయకుడి కోసం మేము సాధించాలని ఎక్కినాం. కనీసం పర్మిషన్ ఇస్తే ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినాడు కాదు సార్, పాదయాత్ర చేసినాడు. కానీ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులంతా టెంట్ వేసుకొని ఇచ్చేస్తున్నారు. ఏం సార్ న్యాయం ఇది చెప్పండి? మాకు న్యాయం, మాకు న్యాయం, మాకెందుకు న్యాయం లేదు? నాయకుల్ని కార్యకర్తలను లీడర్లు అందరినీ పెట్టేసి నువ్వేమి వెళ్దామని అందరినీ విడుదల చేసి దమ్ముంటే గెలిచాలా రావు. ఇట్లా మూసి పెట్టేసి నీ ప్రతాపం పెంచుకుంటే ఉంటాం. మేము ముందుకు వస్తాం. మొగోళ్ళు లేకపోయిన వాళ్ళ బూతుల్లో కూడా మహిళలు ఉంటారు. మా టీడీపీ తెచ్చుకుంటాం. మా మా నాయకుడికి జైల్లో పెట్టింటే కనీసము నాకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు సార్. మాకు ఎక్కడ చేసుకునేదని మహిళల కోసం ఆయన ఎంతో చేస్తున్నాడు. ఆయన మహిళల కోసం ఆయన ఎంతో చేసినాడు కాబట్టి మేము ఆయన కోసం ప్రాణత్యాగాన్ని కూడా ఎదిరికి అక్కడైతే అడ్డం ఉండదని మేము పోయినాము. మాకు ఒకరోజు మా నాయకుడికి మేము నిరసన చేసేదని మాకు పోలీసులు పర్మిషన్ ఇస్తేనే మేము ట్యాంక్ దిగుతామని మాట ఇచ్చినాము. లేదంటే మేము ప్రాణత్యాగాన్ని కూడా కనీసం మా నాయకుడు జైల్లో ఉంటే మాకు అధికారం లేదా? మేము నిరసన తెలిసేసుకునే హక్కు లేదా? మాకు మానవ హక్కులు లేవా? ఎందుకు మేము ఓటేసిండేది? ఎందుకు గెలిపించిండేది? ఈయన ఉత్తరిస్తారని గెలిపించినామా? వాడికి కేసులు లేవా? ఏమి వాడికి ఎవరికి లేవా? అభిలాష్ రెడ్డి కేసు లేవా? వాళ్ళందరూ బయట ఉన్నారు. ఏమీ చేయకుండా 40 ఏళ్ళ రాజకీయం ఉండే ఒక వ్యక్తిని వయసు కూడా మర్యాద ఇవ్వకుండా ఎట్లా పెడతారు జైల్లో? కనీసము హౌస్కి కూడా బెయిల్ ఇమ్మంటే ఇవ్వకుండా ఏమి అరాచకము, ఏమి తన్నాము. ఇట్లా ఉంటే ఏమి చేస్తారు? నిన్న రోజా గారు మాట్లాడుతుంది, ఆయన్ని జగన్ గారు కావాలని జైల్లో పెట్టారు అని అంటుంది. 4 ఏళ్ళ నుంచి గమ్మునున్నాడు, ఇప్పుడు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు అన్ని లోటు. ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? ఇలానే చేసుకుంటూ పోతే 2 సీట్లకే పరిమితం అవుతారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021లోనే సిమెన్స్ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఒప్పందం ప్రకారం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ అందాయని ఒకవైపు చెబుతున్నారు కదా అని నిలదీశారు. హైకోర్టు మొటిక్కా వేసింది. ఆస్తుల అటాచ్మెంట్ ఎప్పుడు పెట్టాలి, క్రైమ్ ప్రొసీడ్స్ ఇందులోకి వచ్చాయి అని. అసలు రూపాయి పోనప్పుడు, రూపాయి అందులోకి రానప్పుడు నువ్వు ఆస్తులను ఎట్లా అటాచ్ చేస్తావని చెప్పి అటాచ్మెంట్ని రిలీజ్ చేసింది. అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ మీద విడుదల చేసింది. ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు విడుదల కావడం అంత సులభమా? ఈడీ కేసులో అటాచ్మెంట్లు ఎత్తేయడం అంత సులభమా? పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగితే తప్ప ఆరోగ్యం బాగలేదని 15 రోజులు బయటకు వచ్చే బెయిల్ కూడా ఈడీ కేసుల్లో దొరకదు. అట్లాంటిది నేరుగా హైకోర్టు విడుదల చేసేసింది ఈ కేసులో. అంటే ఇందులో సాక్ష్యాధారాలు లేవు, మీరు చెప్తున్నటువంటిది ఏది నిజం కాదు అనేటువంటిది హైకోర్టు ఆల్రెడీ స్క్రూటినీ చేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది, వాళ్ళ పెట్టిన అటాచ్మెంట్లను రిలీజ్ చేసింది. ఇంకా డబ్బులు పక్కకు పోయింది ఎక్కడ? వింతేందంటే సొమ్ములు పోనాయి నానేటి చేస్తానన్నటువంటి మంత్రి గారు కూడా ఇందులో సొమ్ములు పోయినాయని చెప్తాడు. ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. కేవలం అవినీతి మరకని చంద్రబాబు నాయుడు గారికి అంటించాలి అని
ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన్ని జైల్లో పెట్టాలి అని. రాజకీయంగా తమ ప్రతిష్ట దిగజారిపోతోంది, ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది, ఇసుక కుంభకోణాల మీద, పెరిగినటువంటి మద్యం ధరల మీద, పెరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీల మీద, పెరిగినటువంటి సామాన్యుడి దినదిన ఖర్చులు, ఉప్పు పప్పులు నూనెల మీద పెరుగుతున్నటువంటివి కానీ, పెరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద, పెరుగుతున్నటువంటి అరాచకాల మీద, పెరుగుతున్నటువంటి మహిళల కష్టాల మీద, ఇవన్నింటి మీద ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని డీస్టెబిలైజ్ చేయడానికి చేసినటువంటి ఈ ప్రక్రియతో తెలుగుదేశం పార్టీ బెదిరిపోదు, అదిరిపోదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇదొక ట్రైనింగ్ గ్రౌండ్, మేము డ్వాక్రా మహిళలకు నాడు చంద్రబాబు చేసిన ద్రోహం ఊరికే పోదని, వారి ఉసురు తగలటంతో జైలు పాలయ్యాడని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దోపిడీ చేసిన వాళ్లే మిగిలారని, ప్రజలెవరూ అయ్యో పాపం అన్న పాపాన పోలేదన్నారు. తొక్కుపట్టించాడు. ఇవాళ ఇవన్నీ కూడా పత్రికల ద్వారా రోజు చూసే ఛానల్స్ ద్వారా, పేపర్ల ద్వారా ప్రజలందరికీ ప్రతి విషయం కూడా పోసగుట్టిన అందరికీ అర్థమైపోయింది. ఇవాళ ఏసీబీ జడ్జి గారు దీని మీద ఏ రకంగా కూడా ప్రజాద్రోహం ఇది, దీనికి సంబంధించి ఏ రకంగా మనం ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండాలంటే దీంట్లో వాస్తవ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని తీర్పు ఇవ్వాలని మరి ఆ జడ్జి గారు ఎంతో ఖరీదైన లాయర్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి 5.5 కోట్లు పే చేసి తీసుకొస్తే ఆయన ఎంత అడ్డగోలుగా వాదించినా ఆ అడ్డగోలు వాదనకి కాదని దీంట్లో వాస్తవాల్ని గ్రహించి రిమాండ్కి ఇవ్వడం జరిగింది 14 రోజులు. దీని మీద పోనీ ఈవిడేదో ఇక్కడ ఏదో చేసేసిందని మళ్ళీ ఈవిడిచ్చిన తీర్పు మీద పోలీసు కస్టడీ మళ్ళీ విచారణ చేయాలి కదా, పోలీసులు మళ్ళీ కస్టడీకి అడిగితే దాని మీద మళ్ళీ ఈ 14 రోజుల రిమాండ్ మీద స్క్వాష్ పిటిషన్ హైదరాబాదు హైకోర్టులో వేస్తే ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఈ పోలీసులు రిమాండ్ అని తాత్కాలికంగా, ఎందుకంటే ఈ మధ్యలో పండగలు ఉన్నాయి, ఈ సమయంలో మంచిది కాదు, మంగళవారం వరకు ఆగండి, మంగళవారం తర్వాత మళ్ళీ మేము చెప్తాం, అప్పుడు విచారణ చేద్దరు కానీ తాత్కాలికంగా ఆపమని చెప్పారు. అంతేగాని ఇతనికి ఇచ్చిన రిమాండ్లోంచి రిలీఫ్ కానీ ఇంకోటి కానీ ఏం చెప్పలా. ఇదంతా ఎలా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాబుతో నేను, బాబుతో మేము సైతం అంటూ టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే రామనాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాలిబాన్, హిట్లర్, ముషారఫ్ నిరంకుశ పాలనను మించిపోయి జగన్ పాలన కొనసాగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వెళుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే నిమ్మల మండిపడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యేను రోడ్డుపై తిరగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలన ఏంటో అర్థమవుతోందని అన్నారు. రాబో రోజుల్లో జగన్ నిరంకుశ పాలనపై గడప గడపకు వెళ్తామని అన్నారు. ఎవరు చెప్పండి, ఎవరు లేరు కదా, ఎవరు లేరు, అలా కాదు, నేను సైడ్ చూపించుకున్నారు అంటే టాటా ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారు
అక్రమ కేసులకి అక్రమంగా అరెస్టులకి ఎవరు భయపడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పోలీసు వారికి కూడా శాంతియుతంగా చేసేటువంటి నిరసనలకు మీరెక్కడ చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా 1,19,57,630 రూపాయలు లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేశ్లు వెల్లడించారు. ఆలయ ఆస్థాన మండపంలోని స్వామి కానుకలను చైర్మన్ ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారం, 1 కేజీ 120 గ్రాముల వెండి, 535 UANCA, 15 ఆస్ట్రేలియా, 33 సింగపూర్ డాలర్లు, 105 మలేషియా రింగిట్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్ లభించాయని తెలిపారు. ఇక గో సంరక్షణ హుండీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 6,080 లభించినట్లుగా వారు తెలిపారు. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజులలో లభించినట్లుగా వారు తెలిపారు. ఈ లెక్కింపుల్లో డిఈఓ వెంకట సుబ్బయ్య, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమామాలిని, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ని 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 వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య కాకినాడ జిల్లా అధ్యక్షులు పొన్నాడ సత్యనారాయణ అధ్యక్షతన కాకినాడ రూరల్ సంఘం భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు పొన్నాడ సత్యనారాయణ అధ్యక్షతన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రూరల్ నాయి బ్రాహ్మణ సంఘం భవనం అభివృద్ధిలో భాగంగా భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయించి వాడుకలోకి తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా రూరల్ సంఘానికి ఎప్పుడూ అండగా ఉంటానని, ఏది అవసరమైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని తెలియజేశారు.
భవనాన్ని ఆధునీకరించి మళ్ళీ చేసిన ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొన్న పెద్దలందరూ చాలా మంది తెలుసుకున్నారు. అందరూ అదేవిధంగా మా ముఖ్య నాయకులు పొలా కోటేశ్వర గారు అవకాశం ఉంటుంది. మీ దగ్గర డేటా లేకపోతే ఏం చేయాలని ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సర్వనమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం మజ్జివలస గ్రామంలో చైన్ స్నాచింగ్ కలక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డికి భారీ షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ రఘురామరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి. చంద్రబాబుపై పెట్టిన కేసులు కోర్టులో నిలబడవన్న కన్నా లక్ష్మీనారాయణ. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదన్న విషయాన్ని గుర్తు చేసిన కన్నా. విశాఖలో అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమన్న టీడీపీ మహిళా నేతలు. వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లాలో నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.